ఇక్కడ వర్డ్ అనాలజీ, ఇక్కడ పదాల లెటర్స్ అనాలజీ ఇచ్చాడు. ఈ లెటర్ అనాలజీ అంటే పోలిక పరీక్ష, అక్షరాలను పోలుస్తూ ఉండాలి. ఒక సెకండ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా కోడింగ్ డీకోడింగ్ లాగే ఉంటది. ఈ కోడింగ్ డీకోడింగ్ నార్మల్ రూపమే ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జామ్ ప్రిపరేషన్ ముందర మనకు కోడింగ్ డీకోడింగ్ టాపిక్ కనుక ప్రిపేర్ అయ్యాము అంటే కోడింగ్ డీకోడింగ్ ద్వారా లెటర్ సిరీస్ వస్తుంది, అదే కోడింగ్ డీకోడింగ్ ద్వారా లెటర్ క్లాసిఫికేషన్ వస్తుంది, అదే కోడింగ్ డీకోడింగ్ ద్వారా లెటర్ అనాలజీ టాపిక్ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్ మీద మనకు అవగాహన ఉండాలి. తర్వాత అదే విధంగా నంబర్స్ మీద మీకు అవగాహన ఉంటే నంబర్స్ ఉపయోగించి నంబర్ సిరీస్ టాపిక్ ప్రిపేర్ అవ్వచ్చు. నంబర్ సిరీస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నంబర్ క్లాసిఫికేషన్ అయిపోతుంది. నంబర్ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత నంబర్ అనాలజీ, ఈ నంబర్ అనాలజీ టాపిక్ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. దీంతోనే ఉపయోగించి మనకు మిస్సింగ్ నంబర్ కూడా ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. అంటే కోడింగ్ డీకోడింగ్ కనుక ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా 3 టాపిక్లు అయిపోతాయి. అదే విధంగా నంబర్ కనుక ప్రిపేర్ అయితే నంబర్స్ మీద ఉపయోగిస్తే 4 టాపిక్ ఈజీగా అయితే క్రాక్ అయిపోతాయి. ఓకే, కాబట్టి మనకి ఏ విధమైన క్వశ్చన్ అడిగాడని ఇక్కడ చూద్దాం. ఇక్కడ యువర్ ఈస్ టు XPEJ, దెన్ టోల్ ఈస్ టు SPLW, ఈజ్ యాజ్ బ్యాంక్ ఈస్ టు డాష్. ఒకసారి లాజిక్ కనుక చూస్తే యువర్ ని ఏ విధంగా రాశాడు, ఏ లాజిక్ ప్రకారం రాశాడు మనం బ్రేక్ చేయాలి లాజిక్ ని. ఓకే, ఒక్కసారి చూస్తే XPEJ, ఓకే, ఈ వే ప్రకారం ఉపయోగించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా ఆపోజిట్ ఏమైనా రాశాడేమో చూడండి. ఆపోజిట్ లేవు కాబట్టి వీటిని ఏం చేయాలంటే వీటి యొక్క ప్లేసెస్ నంబర్ ని రాయాలి. ఓకే, Y యొక్క నంబర్ 25, ఇక్కడ 15, 21, ఇక్కడ 18. దీని యొక్క ప్లేసెస్ నంబర్ వచ్చి 24, 16, 5, 10. ఇక్కడ 25 become 24, 25 become 24 అంటే there is a -1. 25 minus 1 24, therefore 15 becomes 16 అంటే +1. ఓకే, లాజిక్ బాగానే ఉంది, -1 +1, బట్ ఒక్కసారి చూస్తే యూఆర్ కి ఇదే లాజిక్ వచ్చిందంటే రాలే. అప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఇక్కడ ఈ లాజిక్ ఏ లాజిక్ తో ఫ్రేమ్ చేయడం జరిగిందంటే ఫస్ట్ టూ లెటర్స్ ని మాత్రం -1 +1 చేశాడు. నెక్స్ట్ 2 లెటర్స్ ని మాత్రం యు యొక్క ఆపోజిట్ లెటర్, యు యొక్క ఆపోజిట్ ఏమవుతుందంటే యావ్, యు యొక్క ఆపోజిట్ లెటర్ యావ్. ఆర్ యొక్క ఆపోజిట్ ఇండియన్ రైల్వే కాబట్టి ఐ. ఓకే, ఇప్పుడు ప్లేసెస్ నెంబర్ ఏమవుతుంది, ఎఫ్ యొక్క నంబర్ 6, ఐ యొక్క నంబర్ 9. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు యూఆర్ చూడొద్దండి. ఇప్పుడు ఈ 6, 9 ఉపయోగించి 5, 10 ఎలా వస్తుందంటే 6 ని -1 +1. ఇక్కడ ప్రతి ఒక్క లాజిక్ అబ్జర్వ్ చేస్తే -1 +1. ఓకే, బట్ ఫస్ట్ 2 లెటర్స్ ని మాత్రమే డైరెక్ట్ గా -1 +1 రాశాడు. లాస్ట్ 2 లెటర్స్ ని మాత్రమే వాటికి ఆపోజిట్ లెటర్ రాసి మరి -1 +1 చేసేది. ఈ వే ఉపయోగించి ఈ లాజిక్ ఆధారంగా మనకు టోన్ యొక్క డి కూడా అలాగే వస్తుంది. ఓకే, ఒక్కసారి చూడండి, TONE. ఓకే, దీని యొక్క ప్లేసెస్ నంబర్ 20, 15. దీనికి -1 చేస్తే -1 తోనే మొదలు పెట్టాడు కాబట్టి -1 తో మనము మొదలు పెట్టాలి. కాబట్టి 20 - 1 19 become yes, 15 + 1 16 become P. ఓకే, ఈ రెండింటిని మాత్రం ఆపోజిట్ రాయాలి. ఆపోజిట్ అంటే N యొక్క ఆపోజిట్ M, E యొక్క ఆపోజిట్ V. ఇక్కడ -1 +1, నా యొక్క 13 - 1 12 అంటే L, 22 + 1 అంటే 23 అంటే W. ఇదేగా ఇచ్చింది అక్కడ SPLW. ఈ వే ఉపయోగించి మనం ఏం కనుక్కోవాలంటే బ్యాంక్ యొక్క డి కోడ్ కనుక్కోవాలి. బ్యాంక్ యొక్క డి కోడ్ ఎలా వస్తుందంటే సేమ్ వే కాన్సెప్ట్. ఇక్కడ B అంటే -1, B ని -1 చేస్తే B యొక్క నంబర్ 2 - 1 వాల్యూ ఎంత అంటే 1 అంటే A. ఇక్కడ మనం A తో స్టార్ట్ అయ్యేది ఉండాలి. A తో స్టార్ట్ అయ్యేది ఒక్క
ఆప్షన్ లేదు, డైరెక్ట్ గా మన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మన రైట్ ఆన్సర్ అయితే అయిపోతుంది. దేర్ఫోర్ ఇదే వేతో ఇక్కడ మనం -1 చేస్తే ఇక్కడ +1 చేయాలి. ఏ యొక్క నంబర్ 1, 1 + 1 వాల్యూ బికమ్ 2, 2 ఈజ్ ఏ బి. తర్వాత 13, ఈ 13 11 మనం డైరెక్ట్ గా -1 +1 చేయకూడదు. వీటి ముందుగా మనం ఏం చేయాలంటే ఆపోజిట్ రాయాలి. ఇక్కడ ఆపోజిట్ రాస్తే m, k యొక్క ఆపోజిట్ p. ఓకే, ఇక్కడ సేమ్ వే -1 +1 13 ఇక్కడ. ఓకే, ఇక్కడ n యొక్క వాల్యూ అయితే 14 అవుతుంది. ఇప్పుడు m ని -1 చేస్తే ఏమొస్తుందంటే l, p ని +1 చేస్తే q. ఇది మనకు ఆన్సర్. ABLQ అనేది మన ఫస్ట్ ఆప్షన్ బికమ్ మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక లాజిక్ ఏ లాజిక్ ప్రకారం క్రియేట్ చేశారంటే ఫస్ట్ 2 లెటర్స్ ని మాత్రం -1 +1 ఇచ్చాడు. రిమైనింగ్ 2 లెటర్స్ ని మాత్రం వాటికి ఆపోజిట్ లెటర్ రాసి మరి -1